రాజకీయ పార్టీలు ఉచిత పథకాలకు దూరంగా ఉండి పేదవాళ్ళకి చదువు మరియు విద్య అందించాలని, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే యువత ఇంకా ముందుకు వెళ్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎల్బీ నగర్లోని వెల్నాక్స్ మెడికల్ రిహాబిలిటేషన్ 4వ బ్రాంచ్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పశ్చాత వంటకాల గురించి పరుగెత్తకుండా ఇంట్లో వండిన వంటలు తినాలని, వ్యాయామం, ఆటల గురించి విద్యా వ్యవస్థలో పెట్టాలన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని, ప్రకృతిని ప్రేమిస్తే అది మనని ప్రేమిస్తుందని, మానవాళిగా ఆ విధంగా ముందుకు సాగాలని కోరారు. వైద్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వెంకయ్యనాయుడు వైద్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వెంకయ్యనాయుడు వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ యాజమాన్యాన్ని కోరారు. లేకపోతే మిగతా వాళ్ళు భద్రతగా ఉన్నారు. అలాంటి వారిపైన ఈ భారం ఎక్కువగా ఉంది. అందుకని నేను చెప్తున్నాను, రాజకీయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కనుక అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. బస్సులో ఫ్రీగా జరుగుతుంది. బస్సులో ఫ్రీగా జరగాలని ఎవరు అడిగినట్టు నాకు తెలియలేదు. కానీ బస్సులో ఫ్రీగా జరుగుతుంది. లేకపోతే అది ఫ్రీ అని ఉదయం ఫ్రీ ఇవ్వడం, సాయంత్రం అక్కడికి పోయి మళ్ళీ తిరిగి కట్టడం. సాయంత్రం ఎక్కడికి పోతారు? జనాన్ని విశ్వసించకపోతే ఈ ఉచితాల వల్ల అనిష్టం జరుగుతుంది. నేనేమంటానంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులుంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే కర్ణాటక సిద్ధరామయ్య గారా, లేకపోతే మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ గారు, అందరూ కూడా ఈ ఆర్థిక శక్తి ఎంతవరకు రాష్ట్రానికి, ఎంతవరకు అప్పులు ఉన్నాయి, అప్పులు చెల్లించే సామర్థ్యం ఎంత మాత్రం ఉంది అని చూసిన ఆ తర్వాత విస్తారకు కూడుకోవాలి. లేకపోతే దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ తక్కువ. రెండు విషయాలు ఫ్రీగా ఇస్తే నేను సంతోషిస్తాను. శభాష్ అని చెప్పి చూపుతాను. ఒకటి, పేదవాళ్లకు మీరు చదువు ఫ్రీగా ఇవ్వండి. రెండు, పేదవాళ్ళకి వైద్య సౌకర్యం కల్పించండి. ఎందుకు చేస్తున్నారు? ఏం ఫ్రీగా ఇవ్వండి. జనం కూడా బాగా సంతోషంగా ఉంటారు. కొంతమంది తప్పుడు ఆలోచనలు ఉన్నారు. బట్టలు నొక్కితే ఆటోమేటిక్ వేస్తారు. మనం చూసాం. బట్టలు నొక్కితే ఆటోమేటిక్గా దారిలో పడ్డా అంటే అర్థమైంది. జనం కూడా తెలియవస్తున్నారు అని. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు అందరూ, రాజకీయ వ్యవస్థలో అందరూ ఈ ఉచితాలను మీరంత దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. ప్రాథమికమైన వైద్యం, ప్రాథమికమైన చదువు, ఈ రెండు మనిషిని సొంత కాళ్ళపై నిలబెట్టే విద్యను మనం బాగా అందిస్తే వాడు కాళ్ళపై నిలబడగలరు. కాస్త వాడి దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే ఇంకా కూడా మంచిగా ముందుకు వెళ్ళి పైకి వెళ్ళగలరని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా మిత్రులకి, మా వెల్నాక్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ అందరు ఇక్కడ కలవడానికి ముఖ్య విశేషం, వెల్నాక్స్ అనే ఒక రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎల్బీ నగర్ లో మా 4th బ్రాంచ్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్, ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇది సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇది మా 4వ బ్రాంచ్. ఇక్కడ వెల్నాక్స్ కాన్సెప్ట్ మాది కొత్తది. ఇది హాస్పిటల్ కి, ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. ఈ ట్రీట్మెంట్ మేము పోస్ట్ సర్జరీ గానీ, పోస్ట్ స్ట్రోక్స్ గానీ, పోస్ట్ పారాలిసిస్ గానీ, యాక్సిడెంట్స్ గానీ పీపుల్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ, లాంగ్ టర్మ్ ఐసీయూ, ఇంకా చాలా కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రత్యేకంగా స్నోజెల్ అనేది కొత్త కాన్సెప్ట్, ఇంకా మాటలు రాని పిల్లలకి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఇవాళ ఈ ఏరియాలో ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. అందుకని మీరందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు, మా కార్యక్రమాన్ని అంతా చూసినందుకు మరొకసారి మీడియా వాళ్ళందరికీ మా తరపున కృతజ్ఞతలు. మాది వెల్నాక్స్ ది ఓపెనింగ్ అండ్ ఎల్బీ నగర్ బ్రాంచ్ ది 4th బ్రాంచ్. మా వెల్నాక్స్ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ అండ్ ద బెస్ట్ రిహాబ్ సెంటర్స్. మా చాలా అడ్వాన్స్ సెంటర్ అండ్ మాది విత్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ అండ్ ఉందంటే టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో స్టార్ట్ చేసినాం ఈ బ్రాంచ్. మేము కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ మాది. మేము 2014 లో స్టార్ట్ చేసినప్పుడు మాది ఇండియా ఫస్ట్ ఉండే మాది కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు మేము 4th బ్రాంచ్ కాకుండా మేము నెక్స్ట్ అవుట్ సైడ్ హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ బెంగళూరు, వైజాగ్, వేరే సిటీస్ ప్లాన్ చేస్తున్నాము. ఐ థింక్ మీ అందరు సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నామండి. అప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్.